భాగవతం 6వ స్కందం 6వ అధ్యాయం మొత్తం చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. ఇందులో యాక్చువల్లీ దక్ష ప్రజాపతి యొక్క కూతుర్ల యొక్క వంశావళి గురించి చర్చించబడింది. అంటే దక్ష ప్రజాపతికి నెక్స్ట్ సంతానం ఎవరు, వాళ్ళ వంశం ఎలా వృద్ధి చెందింది, విషయాల గురించి జస్ట్ ఉంటాయి. సో ఇందులో పెద్దగా తాత్పర్యాలు లేవు, చాలా తక్కువ తాత్పర్యాలు ఉండేది. సో అందుకే ఇందులో ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఉండదు. మోస్ట్లీ శ్లోకాలు చదువుకుంటూ అనువాదం చదువుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే, సో మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగరజాతం सहगण रघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरद्विषे नमः. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धु जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोस्तुते. तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. హరే కృష్ణ. సో మనము 6వ స్కందంలో 6వ అధ్యాయం మొదటి శ్లోకం నుంచి మొదలు పెడదామంట. శ్రీ శుక ఉవాచ తత ప్రచేతసో శిజ్ఞాం అనునీత స్వయంభువ షష్ఠిం సంజనయామాశ దుహిత్రి పితృవత్సలాః. ఇప్పుడు సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు పరీక్షిత్ మహారాజుకో రాజా. దాని తర్వాత బ్రహ్మ దేవుడు ప్రజాపతి దక్షుడికి ఆయన ఈ విధంగా అనురోధించారు, అంటే ఆయన రిక్వెస్ట్ చేశారు. ప్రచేతసుల యొక్క పుత్రుడైన దక్షుడికి బ్రహ్మదేవుడి యొక్క రిక్వెస్ట్ విని ప్రజాపతి దక్ష తన భార్య అయిన అసిక్ని నుంచి 60 మంది కూతుర్లను కన్నాడు, పుత్రికలను. వీళ్ళందరూ కూడా వాళ్ళ తండ్రి అంటే దక్షుడి పట్ల ఎంతో ఆప్యాయతతో పితృవాత్సల్యతో కలిగి ఉన్న కూతుర్లు అనమాట. సో మొత్తం 60 మంది కూతుర్లను కన్నాడు. నెక్స్ట్ సో ఇప్పుడు నారదుమునికి శ్రాపం ఇచ్చిన తర్వాత నారదుముని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాని తర్వాత ఏం జరిగిందనే విషయాలు ఇప్పుడు చర్చించుకుంటాము. ఓకే, సో ఇప్పుడు ఎంతోమంది పుత్రుల్ని, మొత్తం 10,000 తర్వాత 1000, 11,000 మంది పుత్రుల్ని నారదుని ఆయన వాళ్ళందరినీ కూడా సన్యాసులుగా మార్చేసిన తర్వాత ఈ విధంగా ఇప్పుడు నారదుని ఆయన కోపంతో శపిస్తాడు. దాని తర్వాత బ్రహ్మ దేవుడు వెళ్ళి దక్షుణ్ణి చూసి ఆయనకి ఇలా ఆదేశం ఇస్తాడు, నువ్వు మళ్ళీ ఇంకా పిల్లల్ని కను అని. ఈసారి దక్షుడు ఎంతో జాగ్రత్తగా ఆయన ఆడపిల్లల్ని కంటాడు, మగపిల్లల్ని కనడు. ఎందుకంటే మళ్ళీ నారదుని వచ్చి వాళ్ళని మళ్ళీ ప్రచారం చేసి మళ్ళీ వాళ్ళని బ్రహ్మచారులు సన్యాసులుగా చేసేస్తే, అందుకనే ఆడపిల్లల్ని కన్నాడు. ఆడపిల్లల్ని కంటే అప్పుడు నారదుని వచ్చి ఆ విధంగా వాళ్ళని కూడా ప్రచారం చేసి మీరు కూడా సన్యాసం తీసుకోమని చెప్పరు వాళ్ళకి. ఎందుకంటే ఆడవాళ్ళు సన్యాసం తీసుకోకూడదు. ఆడవాళ్ళ కోసం ఈ సన్యాసాశ్రమం లేదు. రెనౌన్స్డ్ ఆర్డర్ అంటే సన్యాసాశ్రమం.
ఇది ఆడవాళ్ళ కోసం కాదు, ఇది ఓన్లీ మగవాళ్ళ కోసమే. మరి ఆడవాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ భర్తలకి, ఎవరైతే మంచి భర్తలు ఉన్నారో వాళ్ళ మంచి భర్తలకి ఎంతో నమ్మకంతో వాళ్ళకి కావాల్సిన సేవ చేసుకుంటే, అప్పుడు అలాంటి భర్త, ఫర్ ఇఫ్ ఎ హస్బెండ్ ఈజ్ కంపిటెంట్ ఫర్ లిబరేషన్, ఒకవేళ భర్త సరిగ్గా భక్తి చేసుకొని ముక్తి పొందగలిగే దానికి యోగ్యత కలిగి ఉన్న భర్త అయితే, అప్పుడు ఆ భర్తతో పాటే ఆ భార్య, ఎవరైతే ఆ భర్తకు సేవ చేసుకుంటుందో ఆ భార్యకు కూడా భర్తతో పాటే ముక్తి లభిస్తుంది. సో అందుకనే శాస్త్రాల్లో చెప్పారనమాట, పతి అంటే భర్త చేసిన అన్ని పుణ్యకార్యాల యొక్క ఫలితాల్ని సమానంగా భార్య కూడా దక్కుతుందన్నమాట, భార్య కూడా షేర్ చేసుకుంటుంది. అందుకని ఒక స్త్రీ యొక్క కర్తవ్యం ఏంటంటే పతివ్రత అయి ఉండాలి. పతివ్రత అయి ఉండి నమ్మకంతో ఆమె యొక్క భర్తని సేవ చేసుకోవాలి. తద్వారా ఇంకా సపరేట్గా ఏ తపస్య, ఏ పరిశ్రమ లేకుండానే భర్త చేసే పుణ్యకార్యాలు, భక్తి పుణ్యకార్యాల యొక్క ఫలితం భార్యకు కూడా లభిస్తుంది అన్నమాట, భర్తకు సేవ చేసుకోవడం ద్వారా. అదే ఇక్కడ చెప్పారు తాత్పర్యం ప్రభుపాల్ వారు. ఇది ఒక ముఖ్యమైన తాత్పర్యం అనమాట, కానీ ఇందులో ఎక్కువ తాత్పర్యాలు లేవు, ఇది ఒకటే ఉంది. ఇక నెక్స్ట్ శ్లోకం నుంచి చూద్దామంట. మరి ఇప్పుడు 60 మంది ఆడపిల్లల్ని కన్నాడు కదా దక్షుడు, ఎవరెవరు వాళ్ళని ఎవరెవరికి వివాహం చేశాడు, వాళ్ళ నుంచి ఎవరెవరు జన్మించారు అనే విషయాలు ఈ యొక్క అధ్యాయంలో చర్చించుకుంటాం. దశధర్మాయ కాయాదాత్ ద్విషత్రీనవచ్చేందవ భూతాంగిర కృషాశ్వేభ్యో ద్వే ద్వే తార్క్ష్యాయ చాపరాహ. ఆయన 10 మంది తన యొక్క పుత్రికలను, కూతుళ్ళని ఆయన ధర్మరాజు అంటే యమరాజుకి ఇచ్చి వివాహం చేశారు. అంటే ఆయనకు దానం ఇచ్చారంటే కన్యాదానం చేశారు. ఎవరికి? యమరాజుకి. 13 మందిని ఆయన కశ్యపుడికి ఇచ్చారు. ముందు 12, తర్వాత ఒకడు, మొత్తం 13 మంది. ఇంకా 27 మందిని చంద్రుడికి ఇచ్చారు. ఇంకా 2 అంగీర, ఇంకిద్దరు కృషాశ్వ, ఇంకా 2 భూతకి. ఇంకా 4 మిగిలిన ఇంకా 4 కూతుర్లని కశ్యపుడికి ఇచ్చి వివాహం చేశారు. సో మొత్తం కశ్యపుడికి ముందు 13, తర్వాత 4 అంటే మొత్తం 17 మంది. సో బేసికల్లీ చెప్పాలంటే చంద్రుడికి 27, అవునా, తర్వాత కశ్యపుడికి మొత్తం 17, అంటే ఎంత అయిపోయాయి? 27, 17 అంటే 34, 44 అయిపోయాయి. 44 తర్వాత ధర్మరాజుకి 10 మంది, అంటే 54 మంది అయిపోయారు. 54 మంది అయిపోయిన తర్వాత ఇంకా 6 మంది మిగిలి ఉన్నారు కదా. 6 మందిలో 2 అంగీరమునికి, 2 కృషాశ్వకు, ఇంకా 2 భూతకి. ఇలా మొత్తం 60 మందిని ఇలా వాళ్ళందరికీ వివాహం చేసేసారనమాట. నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దామంట. ఇప్పుడు వాళ్ళ కూతుర్ల నుంచి జన్మించిన సంతానం గురించి కూడా వర్ణించారు. నామధేయాన్యమూసాం త్వం సాపత్యానాం చ మే శృణు యాసాం ప్రసూతి ప్రసవైర్ లోకా ఆపూరితాస్త్రయః. ఇప్పుడు దయచేసి విను, ఈ యొక్క దక్ష ప్రజాపతి యొక్క పుత్రికల యొక్క సంతానం ద్వారా ముల్లోకాలు కూడా ప్రజలంతా నిండిపోయారంట. ఎందుకంటే మెయిన్ దక్ష ప్రజాపతి యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రజల యొక్క సంతతిని మొత్తం ముల్లోకాలలో పెంచేయడం. సో ముందు ఆయన కొడుకుల ద్వారా చేద్దాం అనుకున్నాడు, అది కుదరలేదు. కాకపోతే ఇప్పుడు ఆయన కూతుర్ల ద్వారా చేస్తున్నాడు అనమాట. అంటే కూతుర్ల యొక్క సంతానం ద్వారానే మొత్తం ప్రపంచంలో అన్ని రకాల జీవులతో నిండిపోయిందంట ప్రపంచం. అది ఎలాగో చూద్దామంట. భానుర్లంబా కకుత్యామిర్ విశ్వాసాద్య మరుత్వతి వసుర్ ముహూర్త సంకల్ప ధర్మపత్న్యా సుతాన్ శృణు. సో యమరాజుకి 10 మంది కూతుర్లను ఇచ్చారు కదా, వాళ్ళ పేర్లు ఏంటో ఇక్కడ ఇచ్చారు. 60 మంది పేర్లు చెప్పలేదు, ఇప్పుడు చెప్తారు మెల్లిగా. సో యమరాజుకి ఇచ్చి దానం అంటే కన్యాదానం చేసిన 10 మంది కూతుర్ల పేర్లు ఏంటంటే భాను, లంబ, కకుత్, యామి, విశ్వ, సాధ్య, మరుత్వతి, వసు, ముహూర్త మరియు సంకల్ప.
ఇప్పుడు వీళ్ళకి పుత్రులు సంతానంగా వీళ్ళకు జన్మించారు. వాళ్ళ పుత్రుల పేర్లు కూడా ఇచ్చారు నెక్స్ట్. భానోస్తు దేవ రిషభ ఇంద్రసేనస్తతో నృప విద్యోత ఆశిలాంభాయాస్ తతశ్చ స్తనయిత్నవః. సో దేవరిషభ అనే పుత్రుడు భాను నుంచి జన్మించాడు. అలాగే వాజ్ బార్న్ ఫ్రమ్ అండ్ ఫ్రమ్ హిమ్ కేమ్ సన్ ఇంద్రసేన. దేవరిషభ నుంచి ఇంద్రసేనుడు పుట్టాడు. దాని తర్వాత లంబ గర్భంలోంచి విద్యోత జన్మించాడు. ఆయనే మొత్తం మబ్బుల్ని మొత్తం సృష్టించేది. కకుదః సంకటస్తస్య కీకటస్తనయో యతః భువో దుర్గాణి యామేయః స్వర్గో నందిస్తతో భవత్. కకుద్ నుంచి ఆమె గర్భంలోంచి సంకట అనే వ్యక్తి పుట్టాడు. ఆయన కుమారుడు కీకట. ఈ కీకట నుంచి దేవతలు జన్మించారు, దుర్గా మొదలది. ఇంకా యామి నుంచి పుట్టిన పుత్రుడి పేరు స్వర్గ. ఆయన పుత్రుడి పేరు నంది. విశ్వే దేవాస్తు విశ్వాయ అపరజాం స్థాన్ ప్రచక్షతే సాధ్యో గణశ్చ సాధ్యాయ అర్థసిద్ధిస్తు తత్సుతః. ఇంకా విశ్వ యొక్క పుత్రుల పేర్లు, విశ్వ నుంచి జన్మించిన పుత్రుల పేర్లు విశ్వదేవాస్. వాళ్ళకి సంతానం లేదు ఇంకా తర్వాత. ఇంకా సాధ్య గర్భం నుంచి సాధ్యాస్ అనే వాళ్ళు పుట్టారు. వాళ్ళకి ఒక కొడుకు పుట్టాడు, ఆయన పేరు అర్థసిద్ధి. మరుత్వాంశ జయంతశ్చ మరుత్వత్యా బభూవతుః జయంతో వాసుదేవాంశ ఉపేంద్ర ఇతి యం విదుః. దాని తర్వాత మరుత్వతి గర్భంలోంచి ఇద్దరు జన్మించారు. వారి పేర్లు మరుత్వాన్ మరియు జయంత. జయంత ఆయన భగవంతుడి వాసుదేవుడి యొక్క అవతారం. ఆయన పేరే ఇంకొక పేరు ఉపేంద్ర. ముహూర్తికా దేవగణ ముహూర్తాయాశ్చ జాగ్నిరే ఏ వై ఫలం ప్రయచ్చంతి భూతానాం కాలజం. దాని తర్వాత దేవతలు మౌహూర్తికాస్ అనే వాళ్ళు ముహూర్త గర్భం నుంచి జన్మించారు. ఈ దేవతలందరూ కూడా ప్రతి ఒక్క జీవరాశుల బద్ధ జీవులు మనలాంటి బద్ధ జీవుల యొక్క కర్మ ఫలాలని వాళ్ళకి అందజేస్తారు సమయం వచ్చినప్పుడు. ఎవరు? మహూర్తికాస్. సరైన ముహూర్తం వచ్చినప్పుడు మహూర్తికాసు మన కర్మఫలాన్ని మనకు అందజేస్తారంట. సంకల్పాయాస్తు సంకల్పః కామః సంకల్పజ స్మృతః వసవోస్తౌ వసోపుత్రాస్ తేషాం నామాని మే శృణు ద్రోణః ప్రాణో ధ్రువోర్కోగ్నిర్ దోషో వాస్తు విభావసుః ద్రోణస్యాభిమతే పత్న్యా హర్షశోకాభయాదయః. సంకల్పకి ఒక సంతానం పుత్రుడు కలిగాడు. ఆయన పేరు సంకల్ప. ఆయన నుంచి కామము జన్మించిందంట. ఇంకా వసు యొక్క పుత్రుల పేరు వచ్చేసి 8 వసులు. ఇంకా వారి పేర్లు చాలా ఫేమస్. వాళ్ళ పేర్లు వచ్చేసి ద్రోణ, ప్రాణ, ధ్రువ, అర్క, అగ్ని, దోష, వాస్తు మరియు విభావసు. 8 మంది వసులు. ఇంకా అభిమతి వసు యొక్క భార్య, ద వైఫ్ ఆఫ్ వసు, ఫ్రమ్ అభిమతి ద వైఫ్ ఆఫ్ వసు నేమ్డ్ ద్రోణ. ద్రోణ అనే వసు యొక్క భార్య అభిమతి. ఆమె గర్భం నుంచి వచ్చిన పుత్రుల పేర్లు హర్ష, శోక, భయ ఇంకా ఇత్యాది. ప్రాణస్యోర్జస్వతి భార్య సహ ఆయు పురోజవః ధ్రువస్య భార్య ధరణీర్ అసూత వివిధాః పురః. ఊర్జస్వతి
ఆమె ప్రాణ యొక్క భార్య. ఆమె ముగ్గురు పుత్రులకి జన్మనిచ్చిందంట. వారి పేర్లు వచ్చి సహా, ఆయుష్, ఇంకా పురోజవ. ధ్రువ యొక్క భార్య పేరు వచ్చేసి ధరణి. ఇంకా ఆమె గర్భం నుంచి ఎన్నో రకాల పట్టణాలు జన్మించాయంట. అర్కస్య వాసన భార్య పుత్రాస్తర్షాదయ స్మృతా అగ్నిర్భార్య వసోర్ధార పుత్రా ద్రవిణా కాదయ. వాసన గర్భం అంటే ఆమె గర్భంలోంచి అర్క యొక్క భార్య అన్నమాట. ఆమె గర్భంలోంచి ఎంతోమంది పుత్రులు పుట్టారంట. తర్ష, ధార, తర్ష ఇంకా ఇత్యాది పుత్రులు పుట్టారు. ఇంకా ధార వచ్చేసి అగ్ని అనే వసువు యొక్క భార్య. ఆమె నుంచి ఎంతోమంది పుత్రులు పుట్టారు. ఫస్ట్ మొదలగు అనమాట, ద్రవిణక ఇంకా మొదలగు పుత్రులు పుట్టారు. స్కందశ్చ కృత్తికా పుత్రో ఏ విశాఖాదయస్తతః దోషస్య శర్వరి పుత్రః శిశుమారో హరిః కలాః. కృత్తిక ఈమె అగ్ని యొక్క ఇంకొక భార్య. ఆమె నుంచి స్కంద, కార్తికేయ జన్మించారంట. ఆమె యొక్క పుత్రులు విశాఖ, హూస్ సన్స్ వేర్ హెడెడ్ బై సన్. కార్తికేయ యొక్క పుత్రులు ఇంకా విశాఖ మీ మొదలగు వారంట. ఇంకా వసు యొక్క భార్య సార్వరి నుంచి దోష అనే పుత్రుడు పుట్టాడు. ఆయన నుంచి శిశుమార పుట్టాడు, ఎవరైతే భగవంతుడి యొక్క అవతారం. వాస్తోరంగీరసి పుత్రో విశ్వకర్మా కృతిపతి తతో మనుష్యాక్షోభూత్ విశ్వే సాధ్యా మనుసుతాః. ఇంకా అంగీరసి వసు యొక్క వాస్తు అనే వసు యొక్క భార్య అంగీరసి. ఆమె నుంచి విశ్వకర్మ పుట్టాడు. విశ్వకర్మ తర్వాత అకృతిని వివాహం చేసుకొని వాళ్ళిద్దరి నుంచి మను పుట్టాడు. ఆయన పేరు చక్షుష మను. ఇంకా ఈ యొక్క చక్షుష మనువు నుంచి ద సన్స్ ఆఫ్ మను వేర్ నోన్ యాజ్ విశ్వదేవాస్ అండ్ సాధ్యాస్. ఇంకా విశ్వదేవాస్, సాధ్యాస్ అనే పుత్రులు కూడా చక్షుష మనువు నుంచి పుట్టారట. విభావసోర్ అసూతోష వ్యూష్టం రోచిసమాతపం పంచయామోత భూతాని ఏన జాగ్రతి కర్మసు. ఉష ఆమె విభావసు యొక్క భార్య. ఆమె నుంచి ముగ్గురు పుత్రులు పుట్టారు. వ్యుష్ట, రోచిష మరియు ఆతప. ఆతప నుంచి పంచయామ ఆయన పుట్టారు. మొత్తం దినం ఇంకా దేని ద్వారా అయితే అందరూ జీవులను జాగృతం చేసే దినం, వారి భౌతిక కార్యాలు మొదలుపెట్టే దానికి ప్రేరణ ఇచ్చే దినం. నెక్స్ట్ 17-18 శ్లోకాలు. సో మీరు ఇది భాగవతం మీ ముందు ఉంచుకుంటే మీకు ఫాస్ట్గా ఈజీగా మీరు ఫాలో అయిపోవచ్చు. స్వరూపాసూతభూతస్య భార్య రుద్రాంశ కోటిశః రైవతో చ భవో భీమో వామ ఉగ్రో వృషాకపిః అజైకపాద్ అహిర్భక్తో బహురూపో మహానితి రుద్రస్య పార్షదాశ్చాన్యే ఘోరా ప్రేతా వినాయకాః. భూత యొక్క భార్య స్వరూప. ఆమె నుంచి 10,000 రుద్రులు జన్మించారంట. అందులోంచి 11 మంది ముఖ్యమైన రుద్రులు. వారి పేరు వచ్చేసి రైవత, అజ, భవ, భీమ, వామ, ఉగ్ర, వృషాకపి, అజైకపాత్, అహిర్బ్రద్న, బహురూప ఇంకా మహాన్. వారి యొక్క పార్షదులు ఎవరంటే భూత ప్రేత పిశాచులు అన్నమాట. ఏవైతే చాలా భయంకరంగా ఉంటాయో వీళ్ళందరూ కూడా భూత యొక్క ఇంకొక భార్య నుంచే జన్మించారనమాట. సో మనం అర్థం చేసుకోవచ్చు అనమాట, భూత భార్య నుంచి జన్మించిన వాళ్ళే భూత పిశాచాలు. సో విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ అందుకే చెప్తున్నారు అనమాట, భూతకి 2 భార్యలు. ఒకరి పేరు సారూప, ఆమె నుంచి 11 రుద్రలు జన్మించారు.
నెక్స్ట్ వచ్చేసి ఇంకో భార్య వచ్చేసి ఆమె నుంచి పుట్టిన వాళ్ళు ఏంటంటే ఈ భూత ప్రేత పిశాచులు. వాళ్ళందరూ కూడా రుద్రుడి యొక్క పార్షదులుగా మారారు. అందుకే నెక్స్ట్ 19వ శ్లోకం. ప్రజాపతిర్ అంగీరసః స్వదా పత్ని పితృణత అథర్వాంగీరసం వేదం పుత్రత్వే చ కరోత్సతి. ప్రజాపతి అంగీర, ఆయనకి ఇద్దరు భార్యలని చెప్పుకున్నాం కదా, ఆయనకి ఇద్దరిని ఇచ్చారు కదా. ఆ ఇద్దరు భార్యల పేర్లు వచ్చేసి స్వాద ఇంకా సతి. సో స్వాద నుంచి పితాస్ అందరినీ కూడా, పితృలందరినీ కూడా ఆమె తన సంతానంగా స్వీకరించింది. సతి నుంచి అథర్వాంగీరస వేద అనే ఒక పుత్రుడు జన్మించాడంట. కృషాశ్వోర్చిసి భార్యాయాం ధూమకేతుం అజీజన దిశాణాయాం వేదశిరో దేవలం వయునం మను. సో నెక్స్ట్ కృషాశ్వ, ఆమె కూడా ఇద్దరు భార్యలు కదా. మనం మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఫస్ట్ మనం చర్చించుకుందాము ధర్మరాజుకి పొందిన 10 మంది భార్యల యొక్క సంతానం గురించి, తర్వాత అంగీరకి ఇద్దరు భార్యలు ఇచ్చారు వాళ్ళ సంతానం గురించి. నెక్స్ట్ కృషాశ్వ, ఆయనకి ఇద్దరు భార్యలు కదా. ఆ ఇద్దరు భార్యల పేరు వచ్చేసి అంటే మన ప్రజాపతి దక్షుడి యొక్క కూతుర్లే, అర్చిస్ ఇంకా దిశన. అర్చిస్ యొక్క గర్భం నుంచి ఆయన ధూమకేతు అనే సంతానాన్ని కన్నారు. మరియు దిశన నుంచి ఎవరు పుట్టారంటే 4 పుత్రులు పుట్టారు. వేదశిర, దేవల, వయున ఇంకా మను. ఇంకా నెక్స్ట్ కశ్యపుడు గురించి ఇస్తున్నారు ఇక్కడ. తార్క్ష్యాస్య వినితా కద్రూః పతంగేయామినీతి చ పతంగ్యసూత పతగాన్ యామినీ శలభాన్ అత సుపర్ణాసూత గరుడం సాక్షాద్ యజ్ఞేశ వాహనం సూర్యసూతం అనురుం చ కద్రూర్నాగాననేకసః. ఇప్పుడు కశ్యపుడికి ఆయన పేరు, ఇంకో పేరు వచ్చేసి తార్క్ష్య. ఆయనకి 4 భార్యలు, అంటే మొత్తం ఉన్నారు 17, అందులోంచి లాస్ట్ 4 ఇచ్చారు వాళ్ళు. వినీత, కద్రు, పతంగి ఇంకా యామిని, వీళ్ళు 4 భార్యలు. ఇప్పుడు పతంగి నుంచి ఎన్నో రకరకాల పక్షులు జన్మించాయంట. పతంగి నుంచి ఇంకా యామిని నుంచి లోకస్ట్స్, ఒక రకమైన జీవులు, అవి జన్మించాయి. వినీత, ఇంకో పేరు సుపర్ణ ఆమెదే. సో వినీత నుంచి గరుడ పక్షి, ఎవరైతే విష్ణు యొక్క వాహనము జన్మించారు. వినీత యొక్క పుత్రుడు గరుడు. ఇంకా అనూరు లేకపోతే అరుణ, ఈయన కూడా జన్మించాడు. ఇద్దరు, గరుడ ఇంకా అరుణ. గరుడ వచ్చేసి విష్ణు యొక్క వాహనము, ఇంకా అరుణ వచ్చేసి సూర్యదేవుడి యొక్క రథసారథి. కద్రు నుంచి రకరకాల సర్పాలు జన్మించాయి. కృత్తికాదీని నక్షత్రాన్ ఇందో పత్న్యస్తు భారత దక్ష శాపాత్సు నపతయస్ తాసు యక్ష్మ గ్రహార్దిత. ఇప్పుడు మహారాజ్ పరీక్షిత కృత్తిక నక్షత్రాలను ఉంటాయి కదా, కాన్స్టలేషన్స్, అవన్నీ ఎవరు అంటే ఈ నక్షత్రాలన్నీ కూడా చంద్రుడి యొక్క భార్యలు. ప్రజాపతి దక్షుడు చంద్రుడికి శాపం ఇచ్చాడు. ఆయన ఏమని శాపం ఇచ్చాడంటే, ఆయనకి రోజు క్షయించిపోవాలి చంద్రుడు, రోజు రోజు కొంచెం కొంచెం క్షయించిపోతాడు అని ఆయనకు ఒక శాపం ఇచ్చాడు. ఆ కారణంగా చంద్రుడు తన యొక్క భార్యల నుంచి సంతానం ఉత్పన్నం చేయలేకపోయాడు. ఇది ఎందుకు జరిగింది అంటే, చంద్రుడు ఆయన ఒక భార్య, ఈ 27 మందిలో ఒక భార్య పేరు రోహిణి. రోహిణి నక్షత్రం అని పేరు అంటారు కదా. సో చంద్రుడి యొక్క భార్య రోహిణి, రోహిణి పట్ల ఆయనకి ఎక్కువ ఆసక్తి అనమాట, ఎక్కువ ప్రేమ చూపించాడు. సో దాని కారణంగా ఆయన రోహిణికే ఎక్కువగా ఆసక్తి అయి ఉండడం కారణంగా, మిగతా భార్యల్ని నిర్లక్ష్యం చేయడం కారణంగా, ఇది తెలిసి మిగతా కూతుర్లందరూ వెళ్ళి ప్రజాపతి దక్షుడి దగ్గర ఏడవగా, అప్పుడు దక్షుడు కోపం వచ్చి, మళ్ళీ ఆయన కోపం వచ్చిందంటే మళ్ళీ శాపం పెట్టేస్తాడు. సో మళ్ళీ శాపం పెట్టేశాడు ఎవరికి, ఈసారి చంద్రుడికి. సో
ఏదో సమస్య ఉన్నట్టుంది. దక్షుడు ఇంకా పోయిన జన్మలు కూడా వాళ్ళ అల్లుడికితో అంటే యుద్ధం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈ జన్మలో కూడా వాళ్ళ అల్లుడిని శపించేశాడు చంద్రుడిని. పునః ప్రసాద్యతం సోమః కాలలేభేక్షయేదితాః శృణునామాని లోకానాం మాతృణాం శంకరాని చ అత కశ్యప పత్నీనాం యత్ ప్రసూతం ఇదం జగత్ అదితిర్ధితిర్ధను కాష్ట అరిష్ట సురసా ఇల మునిక్రోధవశతామ్ర సురభి శరమతిమి తిమేర్యాదో గణ ఆసన్ స్వపాద శరమాసుత. ఇక్కడ ఏం చెప్తున్నారంటే దీని తర్వాత చంద్రుడు దక్ష ప్రజాపతిని సంతుష్టపరిచి శాంతపరిచి మంచి మంచి వాక్యాలు శబ్దాలతో మళ్ళీ ఆయన ఎలాగైతే క్షయించిపోతూ ఉంటుందో, ఏ వెలుతురునైతే క్షయించిపోతూ ఉంటుందో చంద్రుడు, మళ్ళీ దాన్ని తిరిగి సంపాదించుకునే ఆ వరం కూడా దక్షుడి నుంచి పొందగలిగాడు. తద్వారా మనం చూస్తాము మనకి చంద్రుడు అవునా ఒక 14 days తగ్గిపోతూ ఉంటుంది సైజు, దాని తర్వాత మళ్ళీ పెరుగుతూ ఉంటుంది అవునా. అమావాస్యకు 0 అయిపోతుంది, మళ్ళీ అమావాస్య నుంచి మళ్ళీ పూర్ణిమ పెరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి కానీ చంద్రుడికి ఏం సంతానం కలగలేదంట ఈ 28 భార్యల నుంచి. అందుకనే చంద్రుడు కృష్ణపక్షం శుక్లపక్షం, కృష్ణపక్షంలో తగ్గిపోతూ ఉంటాడు, తర్వాత మళ్ళీ శుక్లపక్షంలో పెరుగుతూ ఉంటాడు. ఓ పరీక్షిత్, ఇప్పుడు నువ్వు విను, కశ్యపుడి యొక్క మిగతా భార్యల నుంచి కలిగిన సంతానం, వీళ్ళ ద్వారానే మొత్తం సంపూర్ణ విశ్వం నిండిపోయిందంట. వీళ్ళే ఈ విశ్వంలో ఉన్న అన్ని రకాల జీవరాశులకి మాతలు. వారి పేర్లు ఏంటో, వారి ఎంతో వినడం ఎంతో మంగళదాయకం, నీకు విను అని చెప్తున్నారు. వారి పేర్లు వచ్చేసి అదితి, దితి, ధను, కాష్ట, అరిష్ట, సురస, ఇలా, ముని, క్రోధావశ, తామ్ర, సురభి, శరమ, ఇంకా తిమి. తిమి యొక్క గర్భం నుంచి అన్ని రకాల జలంలో తిరిగే పశువులు జన్మించాయంట. శరమ నుంచి ఎంతో రకరకాల క్రూరమైన జంతువులు అంటే సింహం, పులులు ఇటువంటివి జన్మించాయంట. సో చూడండి, రకరకాల జీవరాశులు ఎలా జన్మించాయో పుట్టాయో మన సృష్టిలో మన శాస్త్రం ప్రకారం, భాగవతం ప్రకారం మనం తెలుసుకోవచ్చు. ఓకే, సురభేర్ మహిషా గావు ఏ చాన్యే ద్విషపాండ్రప తామరాయ శేనఘృద్రాయ మునేర్ అప్సరసాం గణాః. ఓ పరీక్షిత్ రాజా, సురభి అనే ఫ్రమ్ ద వూమ్, సురభి నుంచి ఆమె గర్భంలోంచి ఆవు, బర్రె ఇటువంటి పశువులన్నీ జన్మించాయంట. వాళ్ళకి ఇటువంటి పశువు ఎలాగైతే ఆవు బర్రెకు ఉంటాయో పాదాలు, అటువంటి పాదాలు ఉండే పశువులు జన్మించాయంట. తామ్ర అనే భార్య నుంచి ఈగల్స్, వల్చర్స్ అంటే గద్దెలు, గ్రిద్ద ఇవన్నీ కూడా జన్మించాయంట. పెద్ద పెద్ద పక్షులు, ఇటువంటి గద్దె లాంటి పెద్ద పెద్ద పక్షులు అన్నమాట, వేరే వాటిని వేటాడి తినే పక్షులు జన్మించాయి. ముని అనే భార్య నుంచి అప్సరసలు జన్మించారంట. నెక్స్ట్, దండశూకాదయో సర్ప రాజన్ క్రోధవశాత్మజాః ఇలాయ భూరుహా సర్వే యాతు ధానాశ్చ సౌరశాః. క్రోధవశ నుంచి రకరకాల సర్పాలు జన్మించాయంట, దండశూక ఇంకా ఇత్యాది. ఇంకా అంతేకాకుండా దోమలు కూడా ఆమె నుంచే జన్మించాయంట, క్రోధవశ నుంచి. ఇంకా రకరకాల చెట్లు, లతలు ఇవన్నీ కూడా ఇలా గర్భం నుంచి జన్మించాయంట. ఇంకా రాక్షసులు, ప్రేతాత్మలు ఇవన్నీ కూడా సురస నుంచి జన్మించాయంట. నెక్స్ట్ 29 నుంచి 31వ శ్లోకం. అరిష్టాయాస్తు గంధర్వాః కాష్టాయ ద్విషభేతరాః సుతా ధనోర్ ఏకషష్టిస్
తేషాం పాధాన్నికాన్ శృణు ద్విమూర్ధా శంభరోరిష్టో హయగ్రీవోభిభావసు అయోముఖ శంకుశీర స్వర్భాను కపిలోరుణః పులోమ వృషపర్వా చ ఏకచక్రోనుతాపనః ధూమ్రకేశో విరూపాక్షో విప్రచిత్తిశ్చ దుర్జయః. నెక్స్ట్ వచ్చేసి గంధర్వులు పుట్టారంట అరిష్ట యొక్క గర్భం నుంచి. అలాగే గుర్రం వంటి అటువంటి ప్రాణులు జీవులు కాష్ట నుంచి జన్మించాయంట. ఇంకా ధను నుంచి జన్మించింది 21 పుత్రులంట. అందులో 18 చాలా ముఖ్యమైన వారు. ఎవరంట 18? ద్విమూర్ధ, శంబర, అరిష్ట, హయగ్రీవ, విభావసు, అయోముఖ, శంకుశీర, స్వర్భాను, కపిల, అరుణ, పులోమ, వృషపర్వ, ఏకచక్ర, అనుతాపన, ధూమ్రకేశ, విరూపాక్ష, విప్రచిట్టి మరియు దుర్జయ. ఓకే, నెక్స్ట్ 32వ శ్లోకం. స్వర్భాను సుప్రభాం కన్యాం ఉవాహ నముచి కిల వృషపర్వణస్తు శర్మిష్టాం యయాతిర్ నహుషో బలి. స్వర్భాను యొక్క పుత్రి పేరు సుప్రభ. ఆమె నమూచితో వివాహం చేసుకుందంట, వివాహం జరిగింది ఆమెకి. సో ఇంకా వృషపర్వ యొక్క కూతురి పేరు శర్మిష్ట. ఆమె యయాతితో ఆమెకి వివాహం జరిగింది. వారి పుత్రుడే నహుష, రాజా నహుష. చాలా ఫేమస్ కింగ్ నహుష రాజా. నెక్స్ట్ 33 నుంచి 36 శ్లోకాలు. వైశ్వనార సుతాయశ్చ చతస్రశ్చారుదర్శనాః ఉపదానవీహయశీర పులోమా కాలకాతత ఉపదానవీం హిరణ్యాక్ష క్రతుర్హయశిరాం నృప పులోమాం కాలకాం చ ద్వే వైశ్వనారాసుతేదుక ఉపయేమేత భగవాన్ కశ్యపో బ్రహ్మచోదితః పౌలోమా కాలకేయాశ్చ దానవా యుద్ధశాలినః తయో 60 సహస్రాణి యజ్ఞజ్ఞాంస్తే పితుః పిత జగాణ స్వర్గతో రాజన్ ఏక ఇంద్ర ప్రియంకరః. వైశ్వనార ఆయన ధను యొక్క పుత్రుడు. ధను యొక్క పుత్రుడు వైశ్వనార. ఆయనకి 4 ఎంతో అందమైన కూతుళ్ళు పుట్టారంట. వాళ్ళ పేర్లు వచ్చేసి ఉపదానవి, హయశీర, పులోమ ఇంకా కాలక. నెక్స్ట్ వచ్చేసి హిరణ్యాక్ష ఉపదానవి, ఆమెను వివాహం చేసుకున్నారంట. ఇంకా క్రతు వచ్చేసి హయశీరను వివాహం చేసుకున్నారంట. దాని తర్వాత బ్రహ్మదేవుడి యొక్క కోరిక మేరకు ప్రజాపతి కశ్యప పులోమ ఇంకా కాలక ఇంకా వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకున్నాడు. ఇంకా వైశ్వనార యొక్క 2 కూతుర్ని కూడా పెళ్లి చేసుకున్నాడట. సో ఈ కశ్యప ముని యొక్క 2 భార్యల నుంచి 60,000 మంది పుత్రులు నివత కవచ ఇత్యాది మొదలగు వాళ్ళు పుట్టారంట. వారిని పౌలోమాస్ ఇంకా కాలకేయాస్ అంటారంట. వీళ్ళందరూ కూడా ఎంతో శక్తివంతులు, యుద్ధం బాగా చేయగలిగే వాళ్ళు. వీళ్ళందరూ కూడా ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే వీళ్ళది, ఎవరైనా మంచి ఋషులు, పెద్ద పెద్ద గొప్ప గొప్ప ఋషులు పెద్ద పెద్ద యజ్ఞాలు చేస్తే ఆ యజ్ఞాలను వెళ్ళి వాళ్ళని భంగపరచడం, ఆ యజ్ఞాలని డిస్టర్బ్ చేయడం, వాళ్ళని డిస్టర్బ్ చేయడం వీళ్ళ మెయిన్ ఉద్దేశం అంట. అందుకే ఓ రాజా, ఎప్పుడైతే మీ యొక్క తాతయ్య అర్జునుడు స్వర్గలోకాలకి వెళ్ళాడో అతను ఒక్కడే ఈ అందరు రాక్షసులు, ఇప్పుడు చెప్పిన నివత కవచాస్ వీళ్ళందరినీ కూడా ఇంద్రుడు
యొక్క కోరిక మేరకు అర్జునుడు వీళ్ళందరినీ ఒంటి చేత్తో చంపేశాడు. అందుకని ఇంద్రుడికి ఎంతో ప్రియమైన వాడైపోయాడంట. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఎంతో డిస్టర్బ్ చేసేవాళ్ళు అనమాట ఇంద్రుడికి, ఇంకా ఋషుల్ని మునుల్ని. సో అందుకని ఇంద్రుడి యొక్క కోరిక మేరకు వాళ్ళని అర్జునుడు చంపేశాడు స్వర్గానికి వెళ్ళినప్పుడు. విప్రచిట్టి సింహికాయాం శతం చైకం అజీజన రాహుజ్యేష్టం కేతుశతం గృహత్వం య ఉపాగతాః. సింహిక అనే భార్యలో విప్రచిట్టి 101 పుత్రుల్ని సంతానంగా కన్నారంట, రాహు ఇంకా మొదలగువారు. ఈ రాహు మొదటి ఒక పుత్రుడిని రాహు, ఇంకా 100 మంది కేతుస్. వీళ్ళందరికీ కూడా చాలా శక్తివంతమైన గ్రహాలు దక్కాయంట. వీళ్ళందరికీ కూడా మంచి స్థానమే దక్కిందంట. నెక్స్ట్ వచ్చేసి అతాత శూర్యతాం వంశో యోధితేరనుపూర్వశః యత్ర నారాయణో దేవః స్వాంశేనావతారాద్ విభుః వివస్వానార్యమాపుష త్వష్టాతా సవితా భగ ధాత విధాత వరుణో మిత్రశత్రు ఉరుక్రమః. ఇప్పుడు నా నుంచి విను అదితి యొక్క వంశావళి, అదితి నుంచి వచ్చిన సంతానం. నేను నీకు 1 by 1 చెప్తాను. ఈ యొక్క వంశంలోనే భగవంతుడు నారాయణుడు ఆయన ఒక అవతారం ద్వారా జన్మించాడు. అదితికి చాలామంది పుత్రులు, వాళ్ళ పేర్లు వచ్చేసి వివస్వాన్, ఆర్యమ, పూష, త్వష్ట, సవిత, భాగ, ద్వాథ, విధాత, వరుణ, మిత్ర, శత్రు మరియు ఉరుక్రమ. నెక్స్ట్ 40వ శ్లోకం. వివస్వత శ్రాద్ధదేవం సంన్యాసూయత వైమనుం మిథునం చ మహాభాగ యమం దేవం యమీం తథా సైవ భూత్వా తవ వడవా నాసత్యౌ శుశువే భువి. సో సంజ్ఞ అనే ఒక భార్య వివస్వాన్ ఎవరు? సూర్యదేవుడు. అవునా? సూర్యదేవుడైన వివస్వాన్ ఆయన యొక్క భార్య సంజ్ఞ. ఆ సంజ్ఞ నుంచి గేవ్ బర్త్ టు మను, ఒక మనువు పుట్టాడు, శ్రద్ధదేవ అనే మనువు. ఇంకా ఆ భార్య నుంచే ఆయన కవలల్ని కన్నాడంట, యమరాజు ఇంకా యమున. యమరాజు ధర్మరాజు మరియు యమున నది. తర్వాత ఈ యమి ఎప్పుడైతే పృథ్వీ పైన ప్రయాణిస్తుందో ఆమె ఒక పశువు రూపం ధరించి ఆమె నుంచి 2 అశ్విని కుమారులు జన్మించారంట. సో యమి నుంచి ఇవి. ఓకే నెక్స్ట్ వచ్చేసి ఛాయ శనైశ్చరం లేభే సావర్ణిం చ మనుం తతః కన్యాం చ తపతిం యావై వవ్రే సంవరణం పతిం. ఇప్పుడు సూర్య భగవానుడు ఇంకొక భార్య ఉంది, ఆమె పేరు ఛాయ. ఆ ఛాయ నుంచి 2 పుత్రులు పుట్టారంట. ఒకరు శనైశ్చర, ఇంకోటి సావర్ణి మను. ఇంకొక కూతురుడు పుట్టింది, ఆమె పేరు తపతి. ఆమె సంవరణని వివాహం చేసుకుందంట. నెక్స్ట్ 42వ శ్లోకం. ఆర్యం నో మాతృకా పత్ని తయోశ్చర్షణయో సుతాః యత్ర వై మానుషి జాతిర్ బ్రహ్మణ చోపకల్పిత. ఇప్పుడు ఆర్యమ యొక్క భార్య మాతృక, ఆమె గర్భం నుంచి ఎంతో మంది వేద పండితులు జన్మించారంట. అందులోంచి బ్రహ్మదేవుడు మనిషిని సృష్టించారంట. మనిషిని కూడా అందులోంచి సృష్టించారు. ఏ మనిషి అంటే ఎవరు అంటే వాళ్ళు సొంతంగా వాళ్ళు సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోగలిగే శక్తి కలిగిన వ్యక్తిని బ్రహ్మదేవుడు అందులోంచి సృష్టించారంట. నెక్స్ట్ వచ్చేసి భూషానపత్యో పిష్టాదో భగ్నదంతో భవత్పురా
योऽसौ दक्षाय कुपितं जहास వివృతద్విజః. పూష ఆయనకి పుత్రులు లేరంట. ఎప్పుడైతే శివుడు దక్ష ప్రజాపతి యొక్క యజ్ఞంలో ఆయన క్రోధితం చెందాడో అప్పుడు పూష అనే వ్యక్తి నవ్వాడనమాట. ఆయన పళ్ళు చూపించుకుంటూ హిహి అని నవ్వాడు. సో అందుకనే అతను ఆ పళ్ళు కోల్పోయాడు. ఆ విషయం గురించి మనం ఆల్రెడీ చర్చించుకున్నాము. అందుకనే అతను ఇప్పుడు పిండి పళ్ళు లేవు కదా మరి కొరకడానికి, అందుకనే పిండి తిని బతుకుతున్నాడు అనమాట. నెక్స్ట్ 44వ శ్లోకం. త్వష్టుర్ దైత్యాత్మజా భార్య రచనా నామ కన్యక సన్నివేశస్తయోర్జగ్నే విశ్వరూపశ్చ వీర్యవాన్. రచన ఆమె దైత్యుల యొక్క పుత్రి. ఆమె ప్రజాపతి త్వష్ట యొక్క భార్యగా మారిందంట. అంటే ప్రజాపతి త్వష్టను వివాహం చేసుకుంది. ఈ ప్రజాపతి త్వష్ట మరియు దైత్యుల యొక్క పుత్రి రచన వీళ్ళిద్దరి యొక్క సంతానమే. అంటే ఈ త్వష్ట తన వీర్యం ద్వారా ఆమె యొక్క గర్భం నుంచి ఇద్దరు ఎంతో శక్తివంతమైన పుత్రుల్ని కన్నాడంట. సన్నివేశ ఇంకా విశ్వరూప చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నెక్స్ట్ చాప్టర్స్ నెక్స్ట్ స్టోరీ ఈ యొక్క దీని మీద ఆధారపడి ఉంటుంది. తం వివృణే సురగణ స్వరీయం ద్విశతం అపి విమతేన పరిత్యక్త గురుణాంగీరసేనయత్. ఇంకా లాస్ట్ శ్లోకం ఇదే ఈరోజుకి. ఇప్పుడు విశ్వరూప అతను ఇప్పుడు పుట్టింది ఎవరు అంటే ఎవరికి అంటే సన్ ఆఫ్ డాటర్ ఆఫ్ ది ఎటర్నల్ ఎనిమీస్ డీమన్స్. సో ఈ రాక్షసుల యొక్క కూతురు అవునా, దైత్యుల యొక్క కూతురు రచన యొక్క పుత్రుడే విశ్వరూప. సో ఈ దైత్యులు ఇంకా ఈ దైత్యులు ఇంకా దేవతలు వీళ్ళిద్దరికీ పడదు కదా, అవునా. దితిపుత్రులు దైత్యులు మరియు అదితిపుత్రులు ఆదిత్యులు. సో దేవతలకి ఇంకా దానవులకి దైత్యులకి పడదు. సో ఇప్పుడు అయినా కానీ ఈ దేవతలు ఈ విశ్వరూపనే బ్రహ్మ యొక్క ఆదేశం మేరకు ఆయన యొక్క ఆదేశం మేరకు ఈ విశ్వరూపనే వారి యొక్క పురోహితుడిగా స్వీకరించారంట. ఎప్పుడైతే దేవతల యొక్క గురువు అయిన బృహస్పతి, వాళ్ళ ఆధ్యాత్మిక గురువు అయిన బృహస్పతి వారిని తిరస్కరించారు. ఎందుకంటే దేవతలు తన గురువు అయిన బృహస్పతి పట్ల వాళ్ళు సరైన సమ్మానపూర్వకంగా వ్యవహరించలేదు, సమ్మానం చూపించలేదు, రెస్పెక్ట్ ఇవ్వలేదు. సో దేవతలు ఇంద్రుడి ఇత్యాది దేవతలు రెస్పెక్ట్ ఇవ్వకపోవడం కారణంగా బృహస్పతి గురువైన దేవతల గురువైన బృహస్పతి వాళ్ళని వదిలేశాడు, త్యాగం చేసేసాడు శిష్యుల్ని. సో అప్పుడు బ్రహ్మదేవుడి యొక్క కోరిక మేరకు విశ్వరూపని పురోహితుడిగా ఎంచుకున్నారంట. సో దీని నుంచి అసలు ఎందుకు ఏం జరిగింది అనే విషయాలు చాలా పెద్ద స్టోరీ. అదే ఇంకా నెక్స్ట్ భాగవతంలో ముఖ్యమైన కథ ఇక్కడ నుంచి మొదలవుతుంది. సో అది నెక్స్ట్ అధ్యాయం నుంచి. సో మనం నెక్స్ట్ అధ్యాయం మొదలు పెట్టినప్పుడు ఆ విషయం గురించి చర్చించుకుందాం. ఇంద్రుడు ఎందుకు ఎలా బృహస్పతిని అపరాధం చేశాడు, గురువు పట్ల గురువు అపరాధం ఎలా జరిగింది ఇంద్రుడి ద్వారా, దాని కారణంగా ఆయన ఎన్ని కష్టాలు అనుభవించాడు అవి కూడా చర్చించుకుందాం. ఓకే, తర్వాత నెక్స్ట్ అధ్యాయం నుంచి. సో ఈరోజు ఈ అధ్యాయం ఇక్కడే ముగుస్తుంది. సో ఇక్కడే మనం ఈ చర్చను ఈరోజు ముగిద్దామంట. చాలా చాలా ధన్యవాదాలు ఎంతో ఓపిక విన్నందుకు. హరే కృష్ణ. శిల ప్రభుపాద్ కీ జై. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై. సమవేత గౌరభక్త వృంద కీ జై. నితాయ్ గౌర్ సీతనాథ్ ప్రేమానందే. హరి హరి బోల్.